రేప్ కేసు కూడా పెట్టండి, రేప్ కేసు కూడా పెట్టండి అని చెప్పేసి తెగ ముచ్చట పడిపోతా ఉన్నాడు. జనవరి 22, 2021 మా పార్టీ విద్యార్థి నాయకులు ప్రణవ్ గోపాల్, అలాగే మరి బాపట్ల పార్లమెంట్ ప్రెసిడెంట్ శరత్, ఇంకో ఇద్దరు సాయి, మన గుడివాడ పార్లమెంట్ ప్రెసిడెంట్ సాయి, వంశీ మా గుంటూరు పార్లమెంట్ ప్రెసిడెంట్ వంశీ, వీళ్ళ నలుగురి మీద జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తే రేప్ కేసు పెట్టారు. మరి ఏం సమాధానం చెప్తాడు వెంకటరెడ్డి గారు దీనికి? వీళ్ళ నలుగురి మీద జడ్జి గారు చూసి మంగళగిరిలో ఇదేంటయా రేప్ కేసు పెట్టారేంటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంటికి ముట్టడికి వెళ్తే రేప్ కేసు ఎలా పెడతారని ఆశ్చర్యపోయి మొహాన్ ఇసిరి కొట్టారు ఆ ఫైల్ పోలీసులకి. ఆ రోజు మరి రేప్ కేసు పెట్టారు. గత 4 సంవత్సరాలుగా చేసిన అన్ని కూడా ఎటగారంగా అంటా ఉన్నాడు పాపం వెంకటరెడ్డి. రేప్ కేసు పెట్టండి, రేప్ కేసు పెట్టండి. 2021 జరిగితే 22లో డిబేట్లకు వచ్చాం, 23లో వచ్చాం, 24లో వచ్చాం, 25లో వచ్చాం. తెలుగుదేశం వాళ్ళందరూ చచ్చిపోయారా? లేదు కదా, బతికే ఉన్నారు కదా వచ్చి రోజు డిబేట్ లో. ఇప్పుడు చూపించేవాళ్ళు కదా. ఒక్క నిమిషం బాల్కోటి అమరావతి బహుజన్ చేసి ఫోన్ లైన్ లోకి వచ్చారు. బాల్కోటి గారు నమస్తే. కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు, కృష్ణరాజు గారిని అరెస్ట్ చేయబోతున్నారట. ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారు వాళ్ళ మీద? ఒక యాంకర్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆ డిబేట్లో వచ్చిన అంశాన్ని ఆయన ఖండించారట, క్షమాపణలు కూడా చెప్పారట. కక్ష సాధింపు, రెడ్ బుక్ పాలన మొదలు పెట్టేశారు అని. వెంకటరెడ్డి గారు హైనా ఇందా డిబేట్ ఉన్నారండి. ఉన్నారా? నేను బాంబే నుంచి మాట్లాడుతున్నాను. క్షమాపణలు చెప్తే వదిలేస్తారా? పట్టాభిని వదిలేశారా? పట్టాభి గారిని అరెస్ట్ చేశారా? ఈ రోజున సిగ్గు లజ్జ లేకుండా ఎంట్రుకలు తెల్లబడ్డా కూడా, వయసు మీద పడ్డా కూడా వేశ్యల రాజధాని అమరావతి అని అంటారా? అనమనండి. యాక్సెప్ట్ చేస్తాడా వెంకటరెడ్డి ఆ పదానికి? ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన తప్పు ఖండిస్తున్నామని చెప్పాం, మళ్ళీ అదే క్వశ్చన్ ఒక 100 మందిని తీసుకొని వచ్చి ఎందుకంటే ఆయన కంప్లీట్ అయిపోయినాడు ఫోన్ కదా. వర్మ గారు, నేను ఫోన్ ఇన్ మాట్లాడుతున్నాను. కాస్త వెంకటరెడ్డి గారిని మౌనం ఊహించమనండి. చెప్పండి. ఎందుకంటే రాజకీయాలు ఎవరైనా చేయొచ్చండి, తప్పు లేదు. మీరు అమరావతిలో తప్పులు జరిగితే ప్రశ్నించండి, మేము హర్షిస్తాం. లోపాలు జరిగితే ఎత్తి చూపండి. వేశ్యల రాజధాని అమరావతి అని అంటారంటే ఒక రాష్ట్ర రాజధాని పదే మాట నేను ఆపుతున్నాను కదా. నిన్ను కూడా అరెస్ట్ చెయ్యాలి వెంకటరెడ్డి. వెంకటరెడ్డి గారు మాట్లాడినివ్వండి, నేను ఆపుతున్నాను కదా. ఆ మాట బాలకోటి గారు, ఆ మాట వద్దులేండి, వేరేగా చెప్పండి. వర్మ గారు, ఈ రోజున రాష్ట్రంలో ఇన్ని వేల మంది కంప్లైంట్లు ఇస్తున్నారంటే, ఒక ప్రాంతాన్ని దూషించారు అని అంటే దాని మీద చట్టం చర్య తీసుకోకపోతే ఎలాంటే, నేను 2 రోజులు చర్య తీసుకోమని మాట్లాడినోన్నే. ఎట్టి పరిస్థితుల్లో కేఎస్ఆర్ ని, కృష్ణరాజుని అరెస్ట్ చేయాలని చెప్తున్నాను. అరెస్ట్ చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా దద్దమ్మ ప్రభుత్వం కూడా మాట్లాడినోని నేను. ఎందుకంటే చర్యలు లేకపోతే ఎలా అన్నా. ఇప్పుడు ఇదే పదజాలం గతంలో వైసీపీ నాయకుల మీద మాట్లాడితే ఎవరినన్నా క్షమించారండి, వదిలేశారండి? ఇప్పుడు చట్టం అందరికి సమానం కాదా? ఒక మాట వర్మ గారు, ఇది రాజకీయాలకి అతీతంగా చూడాలి. ఇది వైసీపీనా లేదా మరో రాజకీయ పార్టీ కాదు. ఒక ప్రాంతాన్ని కించపరిచినప్పుడు మరో అటువంటి వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం సమంజసం. ప్రభుత్వం ఆ పని చేసింది, ఇంకా నేను కాలక్షేత్రం మాట్లాడతా. కాబట్టి క్షమాపణలు కూడా మీకు కేసీఆర్ గారు చిత్తశుద్ధిగా చెప్పలేదండి. అదేదో సరదాగా అన్నట్టుగా కాదండి. బాల్కోటి గారు ఒక్క విషయం ఏంటంటే, వీళ్ళు అబ్జెక్ట్ చేసేది ఎస్సీ ఎస్టీ ఏ రకంగా